సార్ కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎట్లా రాణిస్తా ఉన్నారు, ఎట్లా వచ్చినారని చాలా మందికి మౌఖికంగా వస్తుంది. సో భారతదేశం బంగ్లాదేశ్ తోటి బార్డర్ పంచుకుంటున్నటువంటి ప్లేసుల్ని గమనంలోకి తీసుకుంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ కి బార్డర్ సుమారు 560 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ కి బంగ్లాదేశ్ కి, అంటే భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్యలో సుమారు 560 కిలోమీటర్ల బార్డర్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ తో కూడుకున్నటువంటి బార్డర్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ని గత 10 సంవత్సరాలుగా ఎవరు పరిపాలిస్తున్నారో మీకు తెలుసు. ఆమె కదా పిచ్చి ముస్లింస్ ఓట్లు వేస్తేనే గెలుస్తానని చెప్పి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ప్రతి ముస్లింకి లేదా మయన్మార్కి వెళ్ళి వచ్చినటువంటి రోహింగ్యాలకి ఆమె ఇక్కడ ఆశ్రయం ఇచ్చి కొంతకాలం తర్వాత వాళ్ళకి అక్కడ ఓటర్ ఐడిని క్రియేట్ చేసి వాడు ఏదో కూలీ పని మీద హైదరాబాద్కి వచ్చినట్టు నిజామాబాద్కు వచ్చినట్టు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం సహకారంతో లేకపోతే ఇంకా ఇతర ముస్లిం మత పెద్దల సహకారంతో ఎక్కడైతే హిందువుల జనాభా ఎక్కువ ఉందో అక్కడక్కడ చిన్న చిన్న గ్రూపులుగా వచ్చి వాళ్ళు ఓన్లీ ఇక పిల్లల్ని కనడం అనేటువంటి ఒకే ఒక పని పెట్టుకొని మన డెమోగ్రఫీని డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇంటెన్షనల్ గా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంటికి ఒకరు ఇద్దరు ఈ దేశం బాగుండాలని జనాభా నియంత్రణకి మనం పోతుంటే 2045కి వచ్చేసరికి ఈ జనాభాలో 40% మా జనాభా పెంచుకోవాలని ఇస్లాం చెప్పలేదు, నాకు తెలిసి ఖురాన్ కూడా చెప్పిందని నేను అనుకోను సార్, నాకున్న పరిమిత పరిజ్ఞానంతో. కానీ వాడు 4 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటాడంటే ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్ గా ప్రొడక్షన్ పెంచడానికి వాళ్ళ జనాభాను పెంచడానికి తప్ప ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యలో రాజస్థాన్ లో ఒక ప్రొఫెసర్ని వెళ్ళడం జరిగింది. ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్, స్కాలర్, డాక్టరేట్లు ఉన్నాయి, 10 డాక్టరేట్లు ఉన్నాయి, పెద్ద మేధావి, నిజంగా కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి ప్రొఫెసర్. ఆయనకి 4 భార్యలు, 19 మంది పిల్లలు. ఏం మాట్లాడతాం సార్ ఆయనతోటి? ప్రొఫెసర్ ఆయన ఏం సార్ ఇది అని అడిగితే అంతే, మేము అట్లా చేయాలనుకుంటున్నాం, చేస్తా ఉన్నాం. అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్. మేము జనాభా పెంచాలి, హిందువుల కంటే మా జనాభాను పెంచుకోవాలి, ఇది తప్ప మాకు వేరే మిషన్ లేదు. దే ఆర్ వర్కింగ్ ఫర్ ఏ మిషన్. మనోళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు, 2 కంటే ఎక్కువ పిల్లలు అయితే పెళ్లిళ్ళు ఎట్లా, ఇండ్లు ఎట్లా, ఉద్యోగం ఎట్లా అని మనం ఆలోచిస్తాం. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఒకటే ఏజెండా. ఒకరికి అరటి పండు బండి పెట్టియచ్చు, ఒకరికి పంక్చర్ షాప్ పెట్టియచ్చు, ఏం లేకపోతే ఎడికన్నా పంపించచ్చు, ఏదన్నా చేయవచ్చు. కానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళ పిచ్చి, వాళ్ళకు ఒక రకమైనటువంటి పిచ్చిని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంది. ఏంటంటే మనం భారతదేశంలో హిందుస్థాన్ లో హిందువుల కంటే మన జనాభా ఎక్కువ పెరగాలి, మనం ఏం చేసి కూడా హిందుస్థాన్ని గెలవలేము. ఒకటి జనాభా పెంచుకుంటే గెలుస్తాం. జనాభా పెరగాలంటే మీరు ఒకటే పని చేయండి, ఇక వేరే ఏం పని చేయకుండా. నారు పోసినోడు నీరు పోయాడా, పుట్టించినోడు ఏదో ఒక ఉపాధి ఇస్తాడు, పుట్టించి రోడ్డు మీదకి వదిలేసేయరు ఇంకా వాళ్ళని. అది దిస్ ఈస్ దేర్ మోటో. వాళ్ళు మిషన్ కోసం పనిచేస్తున్నారు, మనమేమో దేశం కోసం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా హిందూ సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మనం 80-85% నుంచి మనం ఇలా 70% మన జనాభా ఎందుకు తగ్గిపోయింది, 2, 3, 4, 5 నుంచి వాళ్ళ జనాభా 12-15% ఎందుకు పెరిగిపోతా ఉంది అనేది ఆలోచించుకోవాలి. Now it is the real time. మీరు అడిగినారు కాబట్టి దిస్ ఈస్ ద రియల్ టైమ్ ఫర్ హిందూస్ టు రీథింక్. మనం ఒకరికి ఇద్దరికి ఆగిపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి నష్టమైంది. ఇప్పుడు మాస్టర్ జీవితకాలం కష్టపడి 100 కోట్లు సంపాదిస్తాడు. మాస్టర్ కి ఒకటే ఒక కూతురు ఉంటది. అమ్మాయి కాలేజీకి పోయేటప్పుడు తీసుకుపోయి ఆటో డ్రైవరో బస్ డ్రైవరో ఎవడో కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు వేరే రకంగా అర్థం చేసుకోవాలి. లవ్ జిహాద్ పేరిట వాడికి ఏముండదు, తింటాడు, ఒళ్ళు పెంచుతాడు, అందంగా తయారవుతాడు, ఇంత సెంటు కొట్టుకొని వస్తాడు. ఈ అమ్మాయి ఏదో వాడి మంచి మాటలకి ట్రాప్ లో పడుతుంది, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ యుక్త వయసులో ఇబ్బంది జరుగుతుంది. మాస్టర్ ఇన్ ద సెన్స్ సంబడి ఎక్స్ పోతుంది. మీరు జీవితకాలం కష్టపడి 50 ఏళ్ళు సంపాదించిన 100 కోట్ల అమ్మాయికి వెళ్ళిపోయింది. ఇంకేముంది ఇక్కడ? 4 రోజులు పోగానే అమ్మాయికి బురికేస్తాడట. 5వ రోజు నుంచి ఇక ప్రొడక్షన్, మిషన్ ప్రొడక్షన్ కి తీసుకున్నట్టు తీసుకుంటాడు, అంతే కాంట్రాక్ట్. ఈ అమ్మాయికి నచ్చలేదు, ఏడాది తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఉంటే 2 ఉండండి, లేకపోతే 3వ దాన్ని తెచ్చుకుంటాడు. సో దేర్ ఎజెండా ఈజ్ హౌ టు ఇంక్రీజ్ ద ముస్లిం పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ దేర్ మెయిన్ ఎజెండా. నౌ ద క్వశ్చన్ బిఫోర్ ద హిందూస్ ఈస్, మీరు ఆలోచించుర్రు, గొప్ప గొప్ప సెక్యులర్ పదాలు, గొప్ప గొప్ప మేధావుల పదాలు, బంగ్లాలు, బెంజ్ కార్లు ఉంటేనే పిల్లలు బతుకుతారనే తప్పుడు ఆలోచన నుంచి బయటికి రండి. సో అట్లీస్ట్ మనం 1, 2 అనే పదం నుంచి మనం కూడా 3, 4 వైపు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ముస్లింల జనాభా 20-25% వస్తేనే ఇప్పుడు ఓల్డ్ సిటీలో పరిస్థితి ఏంది, కిషన్ గంజ్ లో పరిస్థితి ఏంది, ఇంకా ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంది ఒకసారి గమనించండి. అందుకని నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ హౌ టు కంట్రోల్ ద ముస్లిం పాపులేషన్ అండ్ హౌ టు ఇంక్రీజ్ హిందూస్ పాపులేషన్ ఎట్ ద సేమ్ రేషియో. ఆ రేషియోలో డిస్క్రిపెన్సీ వచ్చి హిందువుల జనాభా తగ్గిపోతూ ముస్లింల జనాభా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక టైం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాలైనటువంటి మతాలు, అనేక దండయాత్రల తర్వాత కూడా ఈ దేశం గట్టిగా నిలబడింది కాబట్టి, హిందూ ధర్మాన్ని తట్టుకొని నిలబడింది కాబట్టి హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. సో నవ్ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. మన ధర్మం మీద ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు వాళ్ళు. 2015లో ఇంత, 2025లో ఇంత, 2035లో ఇంత, 2045లో ఇంత.
దిస్ ఈజ్ అవర్ టార్గెట్. వాడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినా, మయన్మార్కి వెళ్ళి వచ్చినా, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినా, ఏ దేశంకి వెళ్ళి వచ్చి ముస్లిం భారతదేశంకి వచ్చినా, ఈజ్ డ్యూటీ ఈజ్ టు ప్రొడ్యూస్, రీప్రొడ్యూస్ అగైన్ అండ్ అగైన్ టు ఇంక్రీజ్. మనోళ్ళ కుటుంబాలేమో పెద్ద కుటుంబాలు అని పోయి చిన్న చిన్న కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కి మనం కన్ఫైన్ అవుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఇంట్లో 20 మందిని మినిమం క్రికెట్ టీం ఉంటుంది, మాక్సిమం 2-3 క్రికెట్ టీముల్ని కానీ వాడు దేశం మీదకి వదిలేస్తా ఉన్నాడు. ఇలా హిందువులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి మా సెక్యులర్ మిత్రులు ఆలోచించాలి. ఇది ఎవరు గొప్ప ఎవరు చెడ్డ అని కాదు. ఇంకో 20 ఏళ్ల తర్వాత నీ కూతురికి నీ కొడుక్కి ఈ దేశంలో ఏ స్థానం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. This is the real time to think. If you don't start thinking, rethinking about religion and the future, వాళ్ళు పెరుగుతున్న జనాభా రేషియోని మీరు ఆలోచించి చూడండి. వాళ్ళు ఎంత స్పీడ్లో పెరిగినరు, ఎంత స్పీడ్లో పెరుగుతున్నారు, మనం ఎంత స్పీడ్లో తగ్గుతున్నాం అనేటువంటి ఒక కామన్ ఆలోచన. వారు ఎవరో మిత్రుడు కామన్ సెన్స్ అని పెట్టిండు కదా, ఆ కామన్ సెన్స్ ఉన్న పెద్ద మనిషి ఒకసారి కామన్ సెన్స్ ని ఉపయోగించి ఆలోచించమనండి. ఆయనకు నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే, ఆయనకు భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఎవరైనా ముస్లిం ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఎంత పెరిగిరు వాళ్ళ గల్లీలు అనేది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి ఆ ఊరి జనాభాని తీసుకొని డెమోగ్రఫీ ఎట్లా మారిందో లెక్కేసుకొని చూడమని. ఎందుకు వస్తున్నాయి మదర్సాలు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి మదర్సా పెట్టి 100 మందిని ఆ ఊరి మీద వదిలేస్తున్నారు. వాడు లవ్ జిహాద్ పేరుతో మంచి మంచి హిందువుల అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఆస్తులు కొల్లగొడుతున్నారు. ఏం చేస్తారు? వాళ్ళకి ఏముంది? చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఫ్రీగా తిని ఫ్రీగా దేశం మీద బతుకుతున్నాడు. దొంగతనాలు వాళ్ళే చేస్తున్నారు, తప్పుడు పనులు వాళ్ళే చేస్తా ఉన్నారు, క్రైమ్ వాళ్ళే చేస్తా ఉన్నారు. మదర్సాల పేరిట హిందువుల పేరిట హిందువులకు వ్యతిరేకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నారు. అందుకనే మదర్సాల్ని కంట్రోల్ చేయాలనేటువంటి నినాదాన్ని రఘునందన్ రావు మొదలు పెట్టిండు. ఇంకో విషయం ఏంటంటే మన హిందూ సమాజం అన్నారు కదా, వాళ్ళు నో కిడ్స్ అని కొట్టుకోబెట్టారండి. వాళ్ళు ఏంటంటే మన ఇద్దరికి వాళ్ళు హిందూ సమాజం కాదు సార్, వాళ్ళు హిందువులకి ద్రోహం చేసేటువంటి వాళ్ళు, హిందువులని వ్యతిరేకించేటువంటి మూర్ఖులు. వాళ్ళకి భవిష్యత్తు ఏందనే తెలియదు. వాడు కిడ్స్ లేవు కాబట్టి వాడేమంటాడంటే మాస్టర్ జీవితం మాస్టర్ది, మేడం జీవితం మేడం అని వెళ్ళిపోవడానికి అలవాటు పడ్డోళ్ళు వాళ్ళు. ఇది విశృంఖలమైనటువంటి జీవితాలు తప్ప ఇవి ఈ దేశం పట్ల బాధ్యత ఉన్న జీవితాలు ఏవి కూడా అట్లా మాట్లాడవు సార్.